హలో హాయ్ అండి రైతు మిత్రులారా, రైతు మిత్రులకు నమస్కారం. నెక్స్ట్ ఇప్పుడు 2 స్ప్రేలు అయిపోయాయి కదా మా పొలంలో. 3 స్ప్రే మొన్న 4 డేస్ బ్యాక్ స్ప్రే చేయడం జరిగింది. అదేంటంటే ఒకటి శ్రీకర్ వాళ్ళ జైహో అండ్ నెక్స్ట్ ఫార్ములా 6 మ్యాక్స్ స్వర్ణపాలు స్ప్రే చేయడం జరిగింది. ఈ స్ప్రే చేసిన నెక్స్ట్ రోజు నుంచి వర్షాలు రావడం జరిగింది. 4 డేస్ నుంచి ఫుల్గా వర్షాలు ఉన్నాయి. అయినా కూడా మందు ప్రభావం ఏ విధంగా ఉందని చెక్ చేసుకుందాం ఒకసారి. దాని తర్వాత పురుగు కూడా అటాక్ అయింది, దాన్ని కూడా స్ప్రే చేసా. జైహో బాగా వర్క్ అయింది. ఒకసారి చెక్ చేసుకుందాం మనము. మొక్కలు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. మా పొలం మొత్తం ఇప్పటికీ 28 డేస్ అయిందండి. మొన్న వర్షంలో 3 డేస్ బ్యాక్ పురుగు అటాక్ అయింది, పచ్చ పురుగు. ఇదంతా ఫస్ట్ అంతా బ్యాక్ సైడ్. నెక్స్ట్ 4 డేస్ అయింది ఇప్పుడైతే పురుగు అంతా క్లియర్ అయిపోయింది. చాలా బాగా వర్క్ అయింది. వర్షం పడినా కూడా మందు చాలా బాగా వర్క్ అయింది. మీరు చూసుకోండి, పురుగు అంతా క్లియర్ అయిపోయింది. ముడత కూడా ఏం లేదు, నీట్గా ఉంది. పొలం అయితే చాలా బాగుంది. మొక్కలు కూడా చాలా హైట్ బాగా గ్రోత్ వచ్చింది. మనం మొక్క చూసుకున్నట్లయితే కింద నుంచి బ్రాంచెస్ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించగలరు రైతు మిత్రులారా, ఈ హైట్కి వచ్చేసింది మొక్క. ఇప్పుడు 28 డేస్ గాను ఈ హైట్ వచ్చేసింది. చూసుకోండి, ప్రతి ఒక్క మొక్క చాలా ఆరోగ్యంగా, చాలా నీట్గా మల్లె తీగలాగా ఉంది. మన మల్లె తీగలు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా ఉన్నాయి మిరప తోటలు. ఏమిటంటే మొన్న తీవ్రంగా 4 డేస్ వర్షాలు పడడం వల్ల మిరప మొక్కలు అనేది అక్కడక్కడ చనిపోతున్నట్లు కనిపించాయి. వెంటనే దానికోసం వచ్చేసి బ్లూ కాపర్ అండ్ నెక్స్ట్ ప్లాంటోమైసిన్ 2 మిక్స్ చేసి మొక్కలు ఏదైతే మొక్క చనిపోయిందో ఆ మొక్క దగ్గర, ఆ మొక్కతో పాటుగా దాని నుంచి ఒక 3 మొక్కలకి బ్యాక్ సైడ్ 3 మొక్కలకి పోయడం జరిగింది. ఇట్లా ఒక మొక్క చనిపోయింది అనుకోండి, ఇక్కడ ప్లస్ ఈడ అక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ వేర్ల దగ్గర పోయడం జరిగింది. దీంతో ఏమవుతుందంటే లోపల కాండం కుళ్ళు వచ్చే ఫంగస్ అనేది క్లియర్ అయిపోయి మొక్క అనేది బ్రతకడం జరుగుతుంది. పూర్తిగా చనిపోయింటే మొక్కను తీసి పక్కకి పడేయాలి అంతే. అండ్ నెక్స్ట్ నిన్న స్ప్రే చేద్దాం అనుకుంటే నిన్న కూడా వర్షం వస్తుంది. అందుకే ఈరోజు వచ్చేసి మెటలాక్జల్ మరియు ప్లాంటోమైసిన్, మెటలాక్జల్ మ్యాంకోజిబ్ అంటే బయట వచ్చేసి మనకి రెడమిల్ గోల్డ్ సింజెంటా వాళ్ళది దొరుకుతుంది. నేను అగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్ వాళ్ళది రిలాక్స్ 72 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్లాంటోమైసిన్ తీసుకున్నాను ఏరిస్ వాళ్ళది. ఆ 2 మిక్స్ చేసి ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను. ఈ మొత్తం మొక్కలు అయితే చాలా నీట్గా ఉన్నాయి, బాగా మంచి గ్రోత్ వచ్చింది. చూసుకోండి, మీరు ఎక్కడైనా చూసుకోండి, నీట్గా ఉంది. పైరు నల్లగా ఉంది, మంచి గ్రీనిష్తో ఉంది. చూసుకోవాలి, అక్కడ టెంకాయ చెట్టు కనిపిస్తుంది చూడు, మా పొలం అదే. ఇంకా గుర్తు మా పొలం అదిగో అక్కడ మా నాన్న మందులు స్ప్రేకి ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మందులని కలపడం జరుగుతుంది. చాలా లాంగ్ ఉన్నారు. మొత్తం పొలం అంతా చూపించాలని చెప్పేసి మధ్యలో ఉండి వీడియో తీస్తున్నాను అనమాట. ఎట్లా అంటే కొంత దగ్గర బాగుందని చెప్పేసి అక్కడే వీడియోస్ తీస్తుంటారు. మనం అట్లా కాదు, మొత్తం పొలం టు పొలం నీట్గా వీడియో తీసి పెడుతున్నాను. మీరు చెక్ చేసుకోగలరు రైతు మిత్రులారా. సరే, ఇప్పుడు మేము స్ప్రే చేస్తాం. జైహో స్ప్రే చేసిన తర్వాత ముడత లేదు, అండ్ నెక్స్ట్ దోమ లేదు, అండ్ నెక్స్ట్ పురుగు కూడా క్లియర్ అయిపోయింది. స్వర్ణపాలు వచ్చేసి మంచి ఇది ఫార్ములా 6కి సంబంధించి మ్యాక్స్ బాగా వర్క్ చేసింది. మొక్కని గ్రోత్ రావడం కానీ, ఇంకా ఎల్లో కలర్ లేకుండా గ్రీనిష్ రావడం కానీ బాగా జరిగింది.
చూసుకోండి ఇక్కడ మీరే, ప్రతి ఒక్క మొక్క గ్రీనిష్ ఉంది. ఓకే, ప్రతి ఒక్క వీడియో మీకు స్ప్రే చేసిన తర్వాతనే మీకు ఆ రిజల్ట్ అనేది చూపిస్తాను నేను. ఎక్కువ ధరకి వెళ్ళకండి, తక్కువ ఖర్చులోనే క్లియర్ చేసుకోండి, మంచి దిగుబడి తీసుకోండి. ఓకే, బాయ్ రైతు మిత్రులారా.